ఒక ఏఐ మోడల్ ఒక్కసారి ఊహించుకోండి. మీ కంపెనీ యొక్క సోర్స్ కోడ్ కానివ్వండి, మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న అన్ని పీడీఎఫ్ ఫైల్స్, మీ ఈమెయిల్ హిస్టరీ అంతా, ఇలాగ ఓవరాల్‌గా మీ దగ్గరున్న ఫైల్స్ అన్నీ ఇన్‌పుట్‌గా ఇచ్చి మీరేదైనా ఒక క్వెషన్ అడిగారనుకోండి, ప్రస్తుతం ఉన్న చాట్‌జీపీటీ కానివ్వండి, జెమినీ కానివ్వండి, లేదా ఇతర ఎల్ఎల్ఎం మోడల్స్ ఏం చేస్తాయంటే, నా కంటెక్స్ట్ విండోకి మించిన లిమిట్ అయితే ఉంది కాబట్టి ఏం చెప్తుంది? కంటెక్స్ట్ విండో లిమిట్ ఎక్సీడెడ్ అని చెప్పొచ్చు. లేకపోతే అది దానికున్నంత లిమిట్ వరకు మాత్రమే మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ రీడ్ చేసి సగం సమాధానమే చెప్తుంది. లేకపోతే కొన్ని పారాగ్రాఫ్స్ కింద ఆ సమాచారాన్ని విడగొట్టి ఫైనల్ గా ఆన్సర్ అయితే ఇస్తుంది. బట్ ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు సబ్క్యూ అనే ఒక కంపెనీ వాళ్ళు. సబ్క్యూ అనే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏకంగా 12 మిలియన్ టోకెన్ సంబంధించిన ఇన్పుట్ ని మీరు ఇన్పుట్ గా ఇచ్చినా కూడా అది రీడ్ చేసి మీకు సమాధానం ఇవ్వగలుగుతుంది. పైగా తక్కువ టోకెన్స్ తో తక్కువ ఖర్చుతోనే మాకు ఈ మోడల్ వర్క్ అవుతుందని చెప్పి ఈ కంపెనీ వాళ్ళకి చెప్తున్నారు. అసలు సబ్క్యూ అంటే ఏంటి? ఈ కంపెనీ చాట్‌జీపీటీకి కాంపిటేటర్ అవబోతుందా? అసలు ఈ పర్టికులర్ ఎల్ఎల్ఎం మోడల్ ఎలా వర్క్ చేస్తుంది? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో మొదటిగా సబ్క్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. సబ్క్యూ అంటే సబ్ క్వాట్రిక్ అనమాట. దీన్ని 2026 సంవత్సరంలో అమెరికా దేశంలో ఉన్న స్టార్ట్అప్ అనమాట. సో ఈ స్టార్ట్అప్ వల్లే దీన్ని అయితే అనౌన్స్ చేశారు. ఈ పర్టికులర్ సబ్క్యూ సంబంధించిన హైలైట్స్ చెప్పాలంటే ఈ పర్టికులర్ ఎల్ఎల్ఎం మోడల్ అనమాట. ఇది సబ్క్యూ అనేది. ఈ సబ్క్యూ ఎల్ఎల్ఎం మోడల్లో మీరు 12 మిలియన్ టోకెన్ సంబంధించిన ఇన్పుట్ ఇచ్చినా కూడా అది రీడ్ చేసి మీకు కావాల్సిన ఆన్సర్ అయితే ఇవ్వగలుగుతుంది అనమాట. బట్ మీకు కూడా డౌట్ అయితే రావచ్చు, అసలు టోకెన్ అంటే ఏంటి? మీకు ఫస్ట్ టోకెన్ అంటే ఏంటో క్లారిటీగా చెప్తాను. ఏఐ చదివే చిన్న చిన్న పదాలని టోకెన్స్ అని అంటారు అనమాట. ఉదాహరణకి ఒక పుస్తకానికి, అంటే ఒక 300 పేజీలో ఒక పుస్తకానికి ఒక టోకెన్స్ ఎంత ఖర్చు అవుతుందంటే మొత్తం ఈ ఏ మోడల్ దాన్ని రీడ్ చేయడానికి 1,50,000 టోకెన్స్ అవుతాయని అనుకుందాం. సో దాని ప్రకారంగా ఈ సబ్క్యూ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మా ఎల్ఎల్ఎం మోడల్ 12 మిలియన్ టోకెన్ సంబంధించిన డేటాని రీడ్ చేయగలుగుతుంది. అంటే దాని అర్థం ఒక 70 నుంచి 80 పుస్తకాల ఇన్పుట్ డేటా ఇచ్చినప్పటికీ కూడా ఈ మోడల్ ఎట్ ఏ టైం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రీడ్ చేసి అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతుంది అని చెప్పి సబ్క్యూ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే ఇక్కడ టోకెన్స్ అంటే కేవలం ఒక టెక్స్ట్ ఫార్మేట్ ఇన్పుట్ అనో లేకపోతే ఒక ఇమేజ్ ఇన్పుట్ అనో కాదు. కొన్ని వేల పేజెస్ డాక్యుమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక కంపెనీకి సంబంధించిన పెద్ద సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు. వీటన్నిటిని కూడా ఏ మోడల్ తన మెమరీలో గుర్తు పెట్టుకోవాలన్నమాట. అలా గుర్తు పెట్టుకోవడానికి కావాల్సిన ఏదైతే టోకెన్స్ కావాలో దాన్నే మనం టోకెన్స్ కింద అయితే పిలుచుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వరకు ఉన్న ఎల్ఎల్ఎం మోడల్స్ లో మాదే ఫస్ట్ మోడల్ ఏకంగా 12 మిలియన్ టోకెన్ సంబంధించిన ఇన్పుట్ ని రీడ్ చేయగలిగే కెపాసిటీ మాకే ఉందని చెప్పి ఈ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ టోకెన్స్ క్యారెక్టర్స్ రూపంలో ఉండొచ్చు, వర్డ్స్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఇతర రూపంలో కూడా ఉండొచ్చు. వీటన్నిటిని కూడా అది రీడ్ చేసుకోవడానికి కోసం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ సబ్క్యూ అనే కంపెనీ ప్రెసెంట్ మనలాంటి యూజర్స్ కి అయితే అందుబాటులోకి అయితే లేదు. ఇనిషియల్ గా డెవలపర్స్ కి అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. మనం కూడా యాక్సెస్ కావాలంటే వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎర్లీ యాక్సెస్ మీరు వెయిట్ లిస్ట్ లో అయితే జాయిన్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు వీళ్ళు గనక అఫీషియల్ గా యాక్సెస్ ఇస్తే ఆ యాక్సెస్ మీకు కూడా లభిస్తుంది. ఇప్పుడు మన ఈ సబ్క్యూ అనే ఎల్ఎల్ఎం మోడల్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న చాట్‌జీపీటీ కానివ్వండి, క్లాడ్ కానివ్వండి, జెమినీ వంటి మోడల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎందుకు బెటర్ గా అవ్వచ్చు, వీళ్ళ కొత్తగా ఎటువంటి మెథడ్స్ ని ఇందులో ఇంప్లిమెంట్ చేశారో అర్థం చేసుకుందాం అండి. సో మనం రెగ్యులర్ గా వాడే చాట్‌జీపీటీ కానివ్వండి, జెమినీ కానివ్వండి, మనం అడిగే ఇన్పుట్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్స్ ఇచ్చే కొద్ది కూడా జీపీయూ మీద ప్రెషర్ అయితే ఎక్కువ పడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం అడిగే ఇన్పుట్ ప్రకారంగానే లోపల ఆ జీపీయూ సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఇచ్చిన ఏదైతే ఇన్పుట్ క్వశ్చన్ ఇస్తామో దానికి తగ్గట్టుగా లైబ్రరీ ఫైల్స్ లోకి వెళ్ళి ఆ ఏ మోడల్ ఆ డేటాబేస్ లోకి వెళ్ళి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ అవుట్పుట్ అయితే ఇవ్వాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న చాట్‌జీపీటీ కానివ్వండి, జెమినీ కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఏ మోడల్స్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ విధానాన్ని అయితే ఉపయోగిస్తారు అనమాట. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అనే ఒక విధానాన్ని చాలా సింపుల్ గా అయితే మనం అర్థం చేసుకుందాం. సో మీరు ఏదైనా ఒక ఇన్పుట్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఒక 4 సెంటెన్సెస్ లో క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇప్పుడు 4 సెంటెన్సెస్ లో క్వశ్చన్ అడిగితే ఆ ఏ మోడల్ 4 సార్లు దాన్ని కంపేర్ చేసుకుంటుంది అనుకుందాం. అదే మీరు ఒక 40,000 ఇన్పుట్ అన్న ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది ఒక 40,000 సార్లు కంపేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే మీరు అడిగే ఒక ఇన్పుట్ క్వశ్చన్ ని బట్టి దాంట్లో అన్ని సార్లు కంపారిజన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కి 10 పదాలతోనే మీరు ఇన్పుట్ ఇస్తే తక్కువ కంపారిజన్ ఉంటుంది. అదే 10,000 పదాలతో మీరు ఇన్పుట్ ఇస్తే కంపారిజన్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ టోకెన్స్ మీరు యూజ్ చేస్తే
కంప్యూటింగ్ పవర్ ఎక్కువ అయిపోతుంది, కంపారిజన్ టైం పెరిగిపోతుంది, జీపీయూ సంబంధించిన యూసేజ్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. మీకు ఇంకా లైవ్ లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇక్కడ జీపీయూ లోపల కొన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనుకోండి, సో అక్కడ కంపారిజన్ ఎలా జరుగుతుంది చూడండి, 1, 2, 3 ఇలాగ డిఫరెంట్ షెల్ఫ్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా సైమల్టేనియస్ గా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అన్ని కూడా కంపేర్ చేసుకుని ఫైనల్ గా మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో సాధారణంగా ఎప్పుడైతే LLM మోడల్స్ ని ఇన్పుట్ డబుల్ అవుతే గనక దానికి సంబంధించిన కాస్టింగ్ అనేది 4 రెట్లు పెరిగిపోతుంది అనమాట. సో దీనికి సొల్యూషన్ కోసమే ఈ కంపెనీ వాళ్ళు ఒక కొత్త విధానాన్ని అయితే కనుక్కున్నామని చెప్తున్నారు. వీళ్ళు సబ్కాట్రిక్ స్పేషియల్ అటెన్షన్ అంటే SSA అనే ఒక సరికొత్త పద్ధతిని అయితే తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే మీరు సేమ్ LLM మోడల్ కి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది అన్ని సెల్ఫ్ ని ఇన్ఫర్మేషన్ సెట్ చేయకుండా అడిగిన ఇన్పుట్ కి ఏది రిలవెంట్ ఇన్ఫర్మేషన్ దాన్ని మాత్రమే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఉదాహరణకి ఒక లైబ్రరీలో కొన్ని 10,000 పుస్తకాలు ఉన్నాయనుకోండి, మీరు అడిగిన క్వశ్చన్ కి వీళ్ళు ఈ సబ్క్యూ అనే కంపెనీ డెవలప్ చేసిన LLM మోడల్లో టోకెనైజేషన్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే అడిగిన క్వశ్చన్ కి ఏ పుస్తకంలో ఆన్సర్ ఉంటుందో ఫస్ట్ ఆ పుస్తకాన్ని సెర్చ్ చేస్తుంది అనమాట. బట్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న LLM మోడల్స్ లో ఏమవుతుందంటే అన్ని పుస్తకాలను చెక్ చేసి ఫైనల్ గా ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది నియరెస్ట్ ఆన్సర్ ఉందో అది ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో సబ్క్యూలో ఏదైతే ఉందో వీళ్ళు తీసుకొచ్చిన LLM మోడల్లో ఈ అడ్వాంటేజ్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక 10K టోకెన్స్ లో అడిగిన ఇన్పుట్ క్వశ్చన్ కి మెమరీ వైజ్ గా చూసుకున్నా కూడా ట్రెడిషనల్ ట్రాన్స్ఫార్మర్ మెథడ్ తో పోల్చుకున్నట్లయితే ఈ సబ్క్యూ పేర్స్ మోడల్ ద్వారా మనకి డిఫరెన్స్ అయితే చెక్ చేయొచ్చు అనమాట. మీరు ఇచ్చే టోకెన్స్ పరంగా చూసుకున్న ఒక 1,28,000 టోకెన్స్ ఇచ్చిన సబ్క్యూలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ మెమరీ కన్సంప్షన్ అయితే అవుతుంది, లేటెన్సీ చాలా తక్కువగా అంటే చాలా ఫాస్ట్ గా మీకు రెస్పాన్స్ అయితే ఇస్తుంది అనమాట. 12 మిలియన్ టోకెన్స్ ఇన్పుట్ ఇచ్చినా కూడా మెమరీ కూడా ఒక 96 GB యూజ్ చేస్తే ట్రెడిషనల్ LLM మోడల్స్ లో చాలా ఎక్కువ మెమరీ అయితే యూజ్ చేస్తుంది అనమాట. ఇక 1 మిలియన్ టోకెన్స్ అయితే ఒక 1.6 టెరాబైట్ మెమరీ అయితే యూజ్ చేస్తాయి. బట్ సబ్క్యూ సంబంధించిన LLM మోడల్లో ఒక 8 GB మెమరీ మాత్రం యూజ్ చేస్తుంది అనమాట. చాలా డిఫరెన్స్ లో చాలా తక్కువ మెమరీ యూజ్ చేసి చాలా ఫాస్ట్ గా అవుట్పుట్ అనేది వీళ్ళ LLM మోడల్ అనేది రెస్పాన్స్ ఇస్తుందని చెప్పి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో దీని వల్ల ఏంటంటే కంప్యూటింగ్ పవర్ తగ్గుతుంది, అలానే మెమరీ తగ్గుతుంది, ఫాస్ట్ గా మీకు అవుట్పుట్ వస్తుంది, కాస్టింగ్ కూడా తగ్గుతుంది అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో ఒక కోడింగ్ రాద్దాం అనుకుంటే వాళ్ళు మరింత ఎఫెక్టివ్ గా చాలా ఫాస్ట్ గా వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. తక్కువ టోకెన్స్ యూటిలైజేషన్ తో వాళ్ళ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. దానివల్ల కంపెనీ కూడా తక్కువ టోకెన్స్ యూటిలైజ్ అవుతాయి కాబట్టి వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అలానే లీగల్ లేదా కంప్లైంట్ సంబంధించిన లాయర్స్ ఎవరైనా ఒక పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలనుకోండి, వాళ్ళకి కూడా ఆన్సర్స్ ఫాస్ట్ గా లభిస్తాయి అనమాట. హెల్త్ కేర్ మరియు బయోటెక్ ఏదైనా ఒక కొత్త డ్రగ్ డిస్కవరీ చేయాలనుకుంటే ఇలాంటి LLM మోడల్ ద్వారా ఇతర LLM మోడల్ ఎగ్జిస్టింగ్ మోడల్స్ తో పోల్చుకుంటే ఇంకా ఫాస్ట్ గా అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది, ఫాస్ట్ గా డ్రగ్స్ లాంటివి డిస్కవర్ చేయొచ్చు. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ కానివ్వండి, ఎంటర్ప్రైజ్ రీసెర్చ్ కానివ్వండి, ఫైనాన్స్ మరియు ఆడిట్ పరంగా కానివ్వండి, ఇలా కొన్ని కీలకమైన టైం సెన్సిటివ్ డిపార్ట్మెంట్స్ అని కూడా చాలా ఫాస్ట్ గా అవుట్పుట్ అనేది జనరేట్ చేసే అవకాశం ఈ కొత్త LLM మోడల్ ద్వారా అయితే సాధ్యమవుతుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు. అయితే ప్రెసెంట్ అయితే కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా వీళ్ళ LLM మోడల్ ని పబ్లిక్ అందుబాటులో తీసుకురాలేదు. API కానివ్వండి, సబ్క్యూ కోడ్ కానివ్వండి, సబ్క్యూ సంబంధించి సెర్చ్ ఆప్షన్స్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే త్వరలో ప్రవేశపెడతాం అనేది చెప్తున్నారు. ఇనీషియల్ గా అయితే ఎర్లీ యాక్సెస్ కోసం రిక్వెస్ట్ అయితే రైజ్ చేయాలనేది మాత్రం వీళ్ళ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే సబ్క్యూ అంటే LLM మోడల్ గురించి విన్న వెంటనే ChatGPT కిల్లర్ అని చెప్పడానికి అయితే వీలు లేదనమాట. ఎందుకంటే వన్స్ దీన్ని రియల్ టైమ్ లో డెవలపర్స్ కానివ్వండి, రెగ్యులర్ యూజర్స్ కానివ్వండి టెస్ట్ చేసిన తర్వాతే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని నిజంగానే ఇది ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుందా లేదని చెప్పి ఒక ఫైనల్ కంక్లూజన్ కి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకనే వీళ్ళు కూడా ఒక వీడియో ద్వారా ఈ కంపెనీ సంబంధించిన ఫౌండర్ కూడా ఒక వీడియో మాత్రం రిలీజ్ చేసి మేము ఇలా తీసుకొస్తామని ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. బట్ ఎప్పటికైతే అందుబాటులోకి వస్తుందని చెప్పలేదు. వీళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొచ్చారు, దీని సొల్యూషన్ కూడా ఎలాగైతే వస్తుందని చెప్పి కొన్ని బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చెప్పారు. బట్ ఆ బెంచ్ మార్క్ స్కోర్స్ కరెక్ట్ అయినా కాదా అని తెలియాలంటే వీళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ గా వీళ్ళు LLM మోడల్ ని అందుబాటులో తీసుకొస్తారో అప్పుడు మాత్రమే మనం దీన్ని టెస్ట్ చేసిన తర్వాత దీని యొక్క రియాలిటీ అయితే చెప్పగలుగుతాం. బట్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో అయితే ఈ సబ్క్యూ LLM మోడల్ గురించి అయితే కొంచెం వైరల్ అవుతుంది కాబట్టి దీని గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. వన్స్ మనకి LLM మోడల్ యాక్సెస్ వస్తే డీటెయిల్డ్ వీడియో అనేది మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ బిగినర్ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి అందిస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులు జాయిన్ స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కేవలం ప్రాంప్ట్స్ ఇస్తూ వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ చేసిన వెబ్సైట్ నుంచి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మీకోసం ఏ వైబ్ కోడింగ్ కోర్స్ అయితే తీసుకొచ్చాము. కోర్స్ ఫీజు 5,999 రూపాయలు, ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 3,999 రూపాయలకి కోర్స్ అయితే అందిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కోర్సులు జాయిన్ స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.